హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కళ్యాణ్ రావు. మీరు చూస్తున్న టెక్స్పర్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ఎవరి చేతిలోకి చూసినా నార్మల్ వాచెస్ కంటే స్మార్ట్ వాచ్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అందరూ స్మార్ట్ వాచ్లకి అయితే అలవాటు అయితే అయిపోయారు. సో మీకోసమైన మంచి బ్రాండ్ నుంచి ఒక స్మార్ట్ వాచ్ తీసుకొచ్చాను. దాని పేరు వచ్చేసరికి ఫాస్ట్రాక్ FS1 Pro. ఈ వాచ్ అన్బాక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద చూడొచ్చు మీరు ఒకసారి. బాక్స్‌లోకి ఫస్ట్ వాచే కనిపిస్తుంది. ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. యూజర్ అండ్ మాన్యువల్ ఇంకా పేర్ చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. అంతే మీకు బాక్స్‌లో. మీకు వీడియోలో మాక్సిమం ఇదే వాచ్ కనిపిస్తుంటది. నేను నార్మల్ వాచ్ యూజ్ చేస్తుండే వీడియోలో అయితే. కానీ మాక్సిమం నేను బయటికి తీసుకెళ్ళేది మాత్రం ఇదే వాచ్, స్మార్ట్ వాచ్ తీసుకెళ్తుంటాను. ఈ వాచ్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో 2500 రూపీస్‌కి అయితే కొన్నాను. ప్రెజెంట్ ఈ వాచ్ ప్రైస్ వచ్చేసరికి 3000 రూపీస్ అయితే ఉంది. సో ఈ వాచ్ 4 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో స్మార్ట్ వాచెస్ అనేవి జస్ట్ లైక్ ఏ మినీ ఫోన్. ఫోన్స్‌లో మనం డైలీ ఏది యూజ్ చేస్తామో కాల్స్ గానీ, మెసేజెస్ కానీ అవైతే దీంట్లో చేయొచ్చు మనం. కానీ ఈ వాచ్‌లో మీకు బడ్జెట్‌తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఈ వాచ్‌లో. ఫర్ సపోజ్ SP-O2 గానీ, హార్ట్ రేట్ గానీ, ఇంకా స్లీప్ ట్రాక్ గానీ, దీని రిజల్ట్స్ అన్ని వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఈ వాచ్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద చూడొచ్చు మీరొకసారి. ఫస్ట్ ఈ వాచ్ డిజైన్ విషయానికొస్తే మాత్రం వాచ్ ట్యాప్ మీద మీకు ఫాస్ట్ ట్రాక్ బ్యాడ్జింగ్ ఏమైతే ఇచ్చారు. రైట్ సైడ్ మీకు 2 డ్యూయల్ మైక్స్ ఇంకా స్క్రోల్ బటన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు కొన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. హార్ట్ బీట్ సెన్సార్ ఇంకా SP-O2 సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే మీకేమీ లేవు. లెఫ్ట్ సైడ్ బాటమ్‌లో మీకు ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ వాచ్ బిల్డ్ క్వాలిటీ విషయానికొస్తే మాత్రం స్ట్రాప్స్ మీకు సిలికాన్ మెటీరియల్‌తో అయితే ఫినిష్ చేశారు. ఇంకోటి వాచ్ మీకు మొత్తం పాలికార్బోనేట్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇంకోటి స్క్రీన్ మీకు స్క్రీన్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు ఏ గ్లాస్ వాడారో. కానీ ఇది మాక్సిమం స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే ఉంటది. నెక్స్ట్ ఈ వాచ్ డిస్‌ప్లే విషయానికొస్తే మాత్రం ఇది వరల్డ్‌లో ఫస్ట్ వాచ్ మీకు 1.96 సూపర్ AMOLED డిస్‌ప్లే అయితే ఇచ్చారు దీనికి. అలాగే ఈ వాచ్ మీకు వరల్డ్‌లో ఫస్ట్ వాచ్ మీకు హైయెస్ట్ పిక్సెల్ రిజల్యూషన్ అయితే ఇచ్చారు. ఇంకోటి 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే ఇచ్చారు. సన్‌లైట్‌లో కూడా చాలా బాగా కనిపిస్తుంది డిస్‌ప్లే అయితే. నెక్స్ట్ ఈ వాచ్ బ్యాటరీ విషయానికొస్తే మాత్రం బ్యాటరీ మీకు 300 mAh అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ వాచ్ ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు 1 అవర్ అయితే టైం అయితే తీసుకుంటుంది. ఒక్కసారి ఈ వాచ్‌ని ఫుల్ ఛార్జ్ చేస్తే మీరు 7 డేస్ అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఈ వాచ్ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం 4-5 డేస్ అయితే ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఈ వాచ్‌ని 10 మినిట్స్ ఛార్జ్ చేసి మీరు 1 డే అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ వాచ్ కాల్ క్వాలిటీ విషయానికొస్తాము. కాల్ క్వాలిటీ చాలా బాగుంది ఈ వాచ్‌లో. మీకు డ్యూయల్ మైక్స్ ఉన్నాయి కాబట్టి సో లెస్ క్రౌడెడ్ ఏరియాలో గిట్ట మీకు చాలా బాగా మాట్లాడుకోవచ్చు కాల్స్ అయితే. సో అవతల వారికి మీ వాయిస్ అయితే కరెక్ట్‌గా అయితే వినిపిస్తుంది. ఇంకోటి మీకు ఇంటర్‌లో చాలా బాగా వినిపిస్తుంది. ఏ వాచ్ అయినా సరే, ఈ వాచ్ అనే కాదు, ఏ వాచ్ అయినా సరే మీకైతే చాలా బాగా వినిపిస్తది. సో నాయిస్ అయితే ఉండదు కాబట్టి సో ఈజీగా అయితే వినిపిస్తుంది. నెక్స్ట్ ఈ వాచ్ ఐపీ రేటింగ్ విషయంకొస్తే మాత్రం IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో. సో ఇది డీప్ వాటర్ అయితే సర్వైవ్ అయితే అవుతుంది. డీప్ వాటర్ చేసిన గిట్టంగా దీనికి వాచ్‌కి అయితే ఏమైతే అవ్వదు. సో దీన్ని యేసుకొని మీరు స్విమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వాటర్ యాక్టివిటీస్ అయితే చేయొచ్చు దీంట్లో. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ ఈ వాచ్ యాప్ విషయానికొస్తే మాత్రం యాప్ పేరు వచ్చేసరికి ఫాస్ట్‌ట్రాక్ స్మార్ట్ వరల్డ్. యాప్ ఓపెన్ చేస్తే మాత్రం యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో యాప్ ఇంటర్ఫేస్‌లో మీకు స్లీప్ ట్రాక్ అని గిట్ట కనిపిస్తుంది. ఇంకా స్టెప్స్ కౌంట్ గిట్ట కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా వర్కౌట్ టైం గిట్టంగా మీకు ఎంతసేపు వర్కౌట్ చేస్తారో అది గిట్ట కనిపిస్తుంది ఇక్కడ. ఇంకోటి ఇక్కడ లీడర్ బోర్డ్ ఉంటది. ర్యాంక్స్ మీకు మీ వర్కౌట్‌ని బట్టి ర్యాంక్స్ అయితే ఇస్తుంది ఇది. సో మీ లొకేషన్ బట్టి గిట్టంగా వస్తుంది. ఇక్కడ లొకేషన్‌లో మీకు ఎవరెవరు ఫాస్ట్‌ట్రాక్ స్మార్ట్ వాడుతున్నారో వాళ్ళు గిట్టంగా ఇట్లా వర్కౌట్ చేసిన పాయింట్స్ అయితే ఇక్కడ చూపిస్తుంటుంది. ఇంకోటి వాచ్ ఫేసెస్ మీకు చాలా 200+ వాచ్ ఫేసెస్ ఉంటాయి. సో మీకు నచ్చిందైతే సెట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవన్నీ వద్దని మీరు రీసెంట్‌గా అప్లై చేసుకున్న వాల్‌పేపర్స్ గిట్ట ఇక్కడ కనిపిస్తుంటాయి. సో అది పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఇంకోటి మీకు కస్టమ్‌లో అంటే మీకు ఇవన్నీ ఏమొద్దు. ఓన్లీ మీ ఫోటో కావాలంటే మీ ఫోటో కూడా ఇట్లయితే సెట్ చేసి చేసుకోవచ్చు. ఇంకోటి సెట్టింగ్స్ విషయానికొస్తే మాత్రం గోల్స్ ఉంటాయి. గోల్స్‌లో మీకు అన్ని గోల్స్ అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. స్టెప్ గోల్ అంటే మీరు ఇన్ని అడుగులు వేయాలనుకున్నారు. సో ఆ గోల్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో స్లీప్ గోల్, మల్టీ స్పోర్ట్ గోల్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకో హెల్త్ విషయానికి వస్తే హెల్త్ మీకు ఆటో హెచ్ఆర్ ఉంటుంది. ఇంకా ఆటో స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి గూగుల్ ఫిట్ ఇవన్నీ హెల్త్‌కి సంబంధించినవి. సో మీకు వాడుతుంటే తెలిసిపోతుంది ఈజీగా మీకు. మై వాచ్‌లో మీకు అంతా మీ వాచ్ యొక్క సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఫైండ్ యువర్ వాచ్ అంటే మీరు మీ వాచ్ ఎక్కడైనా ఉంటే దాని సౌండ్ నుంచి కనిపెట్టొచ్చు. అటని క్విక్ రిప్లై అంటే మీరు నార్మల్ మెసేజ్ వచ్చినప్పటి నుంచి మీరు వాచ్‌తోనే మీరు రిప్లై అయితే ఇవ్వచ్చు. షార్టెస్ట్ రిప్లై అనుకోవచ్చు మీరు ఈజీగా చెప్పాలంటే.
ఇంకోటి లిఫ్ట్ టు వ్యూ అంటే మీరు నార్మల్ వాచ్ పైకి ఎత్తితే అది ఆటోమేటిక్గా ఆన్ అయితే చూపిస్తుంది. సో ఫేవరెట్ కాంటాక్ట్స్ ఇంకా ఫేవరెట్ కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు కొన్ని. ఇంకోటి పేరిటంగా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలారం సెట్ ఇంకా సెట్ ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో మై వాచ్లో మీకు. ఇంకోటి డే అండ్ డే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మల్టీ స్పోర్ట్స్ ఇవన్నీ చాలా అప్డేట్ వాచ్ ఇవ్వడం ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్ ఇవ్వడం ఉన్నాయి. సో ఇది సెట్ అయితే చేసుకోవచ్చు. జనరల్ సెట్టింగ్స్ మీకు బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇంకా రిపోర్ట్ ఎర్రర్ రీటం ఉంటుంది. సో ఎర్రర్ ఏమైనా ఎర్రర్ వస్తే రిపోర్ట్ అయితే చేయొచ్చు దీంట్లో మీరు. ఇంకో అబౌట్ అంటే మీ ఈ వాచ్ యొక్క మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. సో ఎడిట్ ప్రొఫైల్ అంటే మీ ప్రొఫైల్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు దీంట్లో పోయి. సో యాప్ విషయానికి వస్తే మాత్రం ఇంతే. మీకు వాచ్ యాప్ మొత్తం ఇలానే ఉంటుంది మీకు అంతే. యాప్ విషయానికి వస్తే మాత్రం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు.